వచ్చేసరికి సెకండ్ హాఫ్ అవర్ డెన్మార్క్ ట్రిప్ మేము తీసుకున్న హౌస్ లోంచి 10 o'clockకి వెకేట్ అవ్వాలి. సో ఆఫ్టర్నూన్ కి ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాం తీసుకుని వెళ్ళడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఉప్మా చేసినాము. ఇంకా అందరం తినేసి రెడీ అయ్యేసి కరెక్ట్ గా 10:30కి అంతా వెకేట్ అయిపోయినాము. సో సెకండ్ డే వచ్చేసి మేము 2 places విజిట్ చేసాము. దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ద హిస్టారికల్ మినియేచర్ టౌన్. సో ఈ ప్లేస్ కి వెళ్ళే మిడిల్ వచ్చేసి మా థర్డ్ బ్రిడ్జ్ అయితే మేము క్రాస్ చేసాము. వ్యూ అయితే అదిరిపోయిందండి, అంత బాగుంది. ఫైనలీ మా ఫస్ట్ డెస్టినేషన్ ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాము. కార్ ఒక దిగడ పెట్టేసి 10 minutes వాక్ అనింది. ఇంకా నడుచుకుంటూ వచ్చేసి టికెట్ అయితే తీసుకున్నాము. ఇక మ్యాప్ తీసుకొని దీన్ని ఫాలో అయిపోవడమే. ఇక్కడ చూసారా ఇలాంటి హౌసెస్ అండి, ఇక్కడ చాలా ఉంటుంది. సో మాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి. ఇక్కడ చూసారా ఎన్ని హౌసెస్ ఉంది, ఫుల్ విలేజ్ థీమ్, చర్చ్, హాస్పిటల్, పోలీస్ స్టేషన్, ఇంకా హార్సెస్ ని కట్టేసే ప్లేసెస్ అనేసి చిన్న చిన్న మినియేచర్ హౌసెస్ అయితే ఇక్కడ చాలా ఉంది. నేను ఇలా నడుచుకుంటా వస్తా ఉంటే లిల్లీపుట్ హౌస్ లో వచ్చేసి ఒక జైంట్ మామ్ అండ్ బేబీ నడుచుకొని వచ్చేటట్టుగా ఫీల్ అవుతా అనింది. మీకు కూడా అట్టే అనిపించుంటుందేమో. ఇంకా అక్కడ నుంచి అయితే టాయ్ ట్రైన్ అయితే వచ్చింది. ఇంకా మేము అది ఎక్కి ఒక రైడ్ అయితే వెళ్ళాము. సో ఇవంతా కూడా ఆ టికెట్ లోనే కవర్ అవుతుంది. భవేష్ కి మాకు మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం థింగ్స్ ఇన్ స్వీడన్ తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.